డాకు మహారాజ్ ఎలా ఉంది? సూపర్ బ్లాక్ బస్టర్ ఫామ్ లో ఉన్న నటసింహ నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ రాబోతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఒక అటెన్షన్ ఉంటుంది. ప్రస్తుతం ఓవర్సీస్ లో ప్రీమియర్స్ జరుగుతూ ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఓవర్సీస్ లో పబ్లిక్ టాక్ ఏమిటి అంటే సినిమా వండర్ఫుల్, క్లాసికల్ మరియు మాస్ బ్లాక్ బస్టర్ అని డిసైడ్ చేస్తున్నారు. దీంట్లో నటసింహ నందమూరి బాలకృష్ణ అద్భుతమైన నటన, యాక్షన్ సీక్వెన్స్, మ్యూజిక్ మరియు బీజిఎం అదిరిపోయినాయి. పాటలు అదరహో. నటసింహ నందమూరి బాలకృష్ణ గారి నటన నభూతో భవిష్యత్. ఇక నటసింహ అసలు ఎందుకు రాజస్థాన్ వెళ్ళాడు, మరియు ఆ రాజస్థాన్ విలన్ కన్ను తెలుగు రాష్ట్రాలపై ఎందుకు పడింది, అతన్ని ఏ విధంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఎదుర్కొన్నాడు అనేది కథనం, గ్రిప్పింగ్ స్టోరీ, వండర్ఫుల్, మెమరబుల్ గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు వావ్ సూపర్ అని అంటున్నారు. సంక్రాంతి విన్నర్ గా నిలిచి గెలిచింది డాకు మహారాజ్ అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు డిసైడ్ చేస్తున్నారు. సో సినిమాలో ఒక్కో సీన్ ఒక్కో అద్భుతం. ఇక డైలాగులు పుష్కలంగా ఉన్నాయి. మీకు ఏవైతే కావాలో అవే బాబీ పెట్టాడు. అటువంటి పవర్ఫుల్ పంచ్ డైలాగులు అనేకమున్నాయి. మనం రిలీజ్ ట్రైలర్ లోనే చూసాం. రాయలసీమ మాలూం తేరేకో అంటూ అటువంటి అద్భుతమైన పవర్ఫుల్ పంచ్ డైలాగులే కాదు, పాటలే కాదు, మ్యూజిక్కే కాదు, బీజిఎంఏ కాదు, నటీనటుల నటన, ఇక విలన్ బాబీ డియోల్ టగ్ ఆఫ్ వార్ గా ఉంటాయి కొన్ని సీన్స్ అయితే. ఒక్కో సీన్ ఒక్కో ఆణిముత్యం. అటు ఫన్నీ, ఇటు సీరియస్, రౌద్ర రసం, కరుణ రసం, ప్రేమ రసం, ఇలా అన్ని రసాలు మేళవించి మనకి ఇచ్చాడని డిసైడ్ చేస్తున్నారు. సో టోటల్ గా ఓవర్సీస్ లో ఈ సినిమా వండర్ఫుల్, మెమరబుల్ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఇండియా వైడ్ సినిమా బ్లాక్ బస్టర్ అని డిసైడ్ చేస్తున్నారు. కాకపోతే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి కలెక్షన్లు కూడా అదిరిపోతాయి. మొదటి రోజే బాక్సులు బద్దలు కాబోతున్నాయి. మా అంచనా ప్రకారం మాక్సిమం 50 నుంచి 70 కోట్లు కలెక్ట్ చేస్తుంది గ్రాస్ కలెక్షన్స్ అని అంచనా వేస్తున్నాం. ఇక పండగ సెలవులు పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా ప్రతి ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడా ఈ సినిమా వస్తుందని ఎదురు చూస్తున్నారు. సో ప్రీమియర్స్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఇటు ఇండియాలో కూడా వండర్ఫుల్, మెమరబుల్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు నటసింహ నందమూరి బాలకృష్ణ గారి పేరుతో లిఖించుకుంటూ దూసుకుపోతుంది అంటలో సందేహం లేదు. డబుల్ హ్యాట్రిక్ లో చేరిపోయిన డాకు మహారాజ్ సంక్రాంతి విన్నర్ గా నిలిచి గెలిచిన ఈ డాకు మహారాజ్ కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే.